మాజీ సీఎం భూపేష్ బఘేల్ ఇంట్లో సిబిఐ సోదాలు. మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ఈ సోదాలు నిర్వహించినట్టు తెలుస్తుంది. ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ నివాసం సహా మొత్తం 60 ప్రదేశాల్లో సిబిఐ బుధవారం సోదాలు నిర్వహించింది. 6,000 కోట్లు మహాదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణానికి సంబంధించి ఈ చర్యలు చేపట్టింది. రాయ్పూర్, బిలాయ్లోని బఘేల్ నివాసంతో పాటు ఆయనకు సన్నిహితులుగా పేరొందిన సీనియర్ పోలీస్ అధికారి ఇంటిలోనూ సిబిఐ తనిఖీలు నిర్వహించిందని అధికార వర్గాలు తెలిపాయి. సిబిఐ తనిఖీలు రాజకీయ దురుద్దేశాలతో కూడుకున్నవని కాంగ్రెస్ పేర్కొంది. ఇలాంటి చర్యలతో తమను ఎవరూ భయపడలేరని స్పష్టం చేసింది. దుర్గ్ జిల్లా బిలాయ్పట్నంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యే దేవేంద్ర యాదవ్, ఐపీఎస్ అధికారులు ఆనంద్ చాబ్రా, అభిషేక్ పల్లవ్, ఆరిఫ్ షేక్ల ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ స్కామ్ సంబంధించిన ఛత్తీస్గఢ్, భోపాల్, కోల్కతా, ఢిల్లీలో మొత్తం 60 చోట్ల తనిఖీలు నిర్వహించామని సిబిఐ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. కొందరు రాజకీయ నాయకులు, సీనియర్ బ్యూరోక్రాట్లు, పోలీసు అధికారులు ఈ కేసుతో ప్రమేయం అనుమానిస్తున్నట్లుగా ఇతర వ్యక్తుల ఇళ్లలోనూ ఈ సోదాలు నిర్వహించామనేసి ప్రకటనలో తెలిపారు. అయితే నిన్న ఛత్తీస్గఢ్లో మాజీ సీఎం భూపేష్ బఘేల్ ఇంట్లో సిబిఐ తనిఖీలు నిర్వహించింది. ఏకకాలంలో దాదాపుగా 60 చోట్లు ఇటు ఛత్తీస్గఢ్, భోపాల్, కలకత్తా, ఢిల్లీలో ఏకకాలంలో 60 చోట్ల సోదాలు నిర్వహించింది. అంతేకాకుండా మాజీ సీఎంకు అత్యంత సన్నిహితులుగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే దేవేంద్ర యాదవ్, ఐపీఎస్ అధికారులు ఆనంద్ చాబ్రా, అభిషేక్ పల్లవ, ఆరిఫ్ షేక్ ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించినట్టు తెలుస్తుంది. అయితే ఇందులో బాధాకరమైన అంశం ఏంటంటే మహాదేవ్ బెట్టింగ్ కుంభకోణం పెద్ద ఎత్తున జరిగింది. ఇది ఎలక్షన్ల ముందు బయటపడింది. ఈ స్కామ్ యొక్క 6,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. దీనిలో ముఖ్యమైన దీని ఓనర్స్ అంటే ఎవరైతే దీనికి యాప్స్ ఉన్నారో అది ముఖ్యమంత్రికి వారికి సంబంధాలు ఉన్నట్టు, వారు దుబాయ్ పారిపోయినా వారిని తీసుకొచ్చి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఇప్పుడు. అయితే మాజీ ముఖ్యమంత్రి మాత్రం మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నారు. ఇదంతా బీజేపీ ఆడుతున్న రాజకీయ కుట్రగానే వాళ్ళు అభివర్ణించారు. కానీ ఇందులో విచారకరమైన అంశం ఏంటంటే ఒకటి బెట్టింగ్ యాప్, ఒక గవర్నమెంట్ ముఖ్యమంత్రి స్థాయి ఉండి కూడా బెట్టింగ్ యాప్ను సపోర్ట్ చేశారు. దాదాపుగా 6,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. అంటే ఎన్ని వందల వేల కుటుంబాలు నాశనం అయ్యాయని అర్థం చేసుకోండి. అలాగే ఇందులో బ్యూరోక్రాట్స్, సీనియర్ పోలీస్ అధికారులు ఉండడం కూడా చాలా బాధాకరమైన అంశం. ఇంకా వారు నాకు తెలిసి పదవుల్లో కొనసాగుతున్నట్లున్నారు. వారికి తక్షణమే వారిని విధుల్లోంచి తప్పించి విచారణ కంప్లీట్ అయ్యేసరికి వారిని విధుల్లోకి దూరంగా ఉంచాలనేసి కోరుతున్నాం. అలాగే మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కూడా దీనిపైన క్లారిటీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి 6,000 కోట్ల స్కామ్కు, అది బెట్టింగ్ యాప్లో ఇలాంటి సున్నితమైన అంశాన్ని సమర్థించడం, బెట్టింగ్ యాప్స్ను సపోర్ట్ చేయడం చాలా దుర్మార్గమైన అంశం. దీనిపైన కాంగ్రెస్ అధినాయకత్వం కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అనేసి రాహుల్ గాంధీ కానీ మల్లికార్జున ఖార్గే గారు కానీ వెల్లడించాలి. ఎందుకు మీరు బెట్టింగ్ యాప్స్ను సపోర్ట్ చేస్తున్నారా లేదా వ్యతిరేకిస్తున్నప్పుడు ఇది సీఎం భూపేష్ బఘేల్ పైన ఆరోపణలు వచ్చినప్పుడు మీరు అంతర్గత విచారణ పార్టీలో చేపట్టాల్సిన అవసరం ఉంది. అలాగే బ్యూరోక్రాట్స్, ఐపీఎస్లు, అలాగే సీనియర్ అధికారులు కూడా ఈ స్కామ్లో ఉన్నట్టు పలు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపైన బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా ఇమీడియట్గా వీళ్ళని యాక్షన్ తీసుకొని చట్టపరమైన తీసుకోవాలి. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ మీద ఎందుకు ఇంత ఫోకస్ పెడుతున్నామంటే ఒక వ్యక్తి చనిపోతే ఒక వారం, నెల, సంవత్సరం బాధపడతారు. కానీ ఆ వ్యక్తి వల్ల కుటుంబం మీద రోడ్డు పడితే వాళ్ళ జీవితాంతం బాధనే ఉంటుంది. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ క్యాన్సర్ అయినా రోజుకు చనిపోతారు, కానీ బెట్టింగ్ యాప్స్ వల్ల ఒక్క రోజులోనే సూసైడ్ చేసుకుంటున్నారు. పొద్దున గేమ్ ఆడుతున్నారు, నైట్ హ్యాంగ్ చేసుకుంటున్నారు. సో దయచేసి బెట్టింగ్ యాప్ జోలికి ఎవరు వెళ్ళకండి. ఐపీఎల్ కూడా ఇప్పుడు రన్ అవుతుంది. బెట్టింగ్ యాప్స్ మ్యాచ్ చూసి ఎంజాయ్ చేయండి, కానీ బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకండి. మీ కుటుంబాన్ని మీరు రోడ్డున పడకండి.